నవోదయ నోటిఫికేషన్ ఆన్లైన్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అకాడమిక్ వచ్చి 2024-2025 2025కి ఎవరైతే కోచింగ్ తీసుకుంటూ నవోదయ ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నారో స్టూడెంట్స్, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డియర్ పేరెంట్స్, అబ్జర్వ్ దిస్. నవోదయ విద్యాలయ సమితి 2025కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, నోటిఫికేషన్లో న్యూగా ఒక క్లాస్ పెట్టారు. అది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ క్లాస్ ఒకటి వచ్చింది. అట్లనే మరి స్కూల్ డాక్యుమెంటేషన్, స్కూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మీరు అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకి రూరల్ అనేది, మున్సిపాలిటీ అనేది 3 years స్కూల్ స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నారు అనేది చాలా కేర్ఫుల్గా అప్లై చేయాల్సిన ఇన్ఫర్మేషన్. అది మీరు అప్లికేషన్ ఎంత కేర్ఫుల్గా అప్లై చేస్తారో అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు హెడేక్ అనేది తక్కువ అవుతుంది. సో మీరు ఈ ప్రాసెస్ని ఎట్లా చేసుకోవాలి, ఆ న్యూ క్లాస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us see. నవోదయ విద్యాలయ సమితి ఓపెన్ చేయండి. ఆథరైజ్డ్ సైటు navodaya.gov.in. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే ఈ నవోదయ విద్యాలయ సమితి హోమ్ పేజ్లో క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 6th అనేది మీకు కనిపిస్తుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ లింక్. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ సైట్ నుంచి మీకు ఇక్కడ 3 rows అనేవి కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ కాలమ్స్ అన్ని ఫ్రంట్ సర్ఫేస్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th, మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్. మీరు ఫస్ట్ ఈ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది చూడండి. తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ హియర్ లాస్ట్ డేట్ టు అప్లై. మీకు ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. 16th 9th 2024 అనేది ఇక్కడ ప్రెజెంట్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు. ఇంకొకటి న్యూ అమెండ్మెంట్ మీన్స్ న్యూ ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు అప్డేట్ చేశారని చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఇక్కడనే స్కూల్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి కూడా ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బీ అప్లోడెడ్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని మెన్షన్ చేశారు. ఈ హైలైట్ అవుతున్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు స్కూల్ ఇన్ఫర్మేషన్, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలా ఫిల్ చేయాలనేది కాలమ్ వైజ్ మీకు రావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్కి వచ్చి 16/9/24 ఉంది. ప్లీజ్ నోట్, ఇక్కడ డియర్ పేరెంట్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ నోట్, ఏ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ JNVST ఓన్లీ వన్స్ డ్యూరింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ data if it is found that the candidate had applied in previous years. The candidature of candidate will be rejected. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి, మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ లింక్. ఓకే, క్లిక్ చేద్దాము. సో యూ విల్ గెట్ వన్ ఇన్ఫర్మేషన్ హియర్. చెక్ వన్స్. వన్ PDF ఫార్మాట్ ఓపెన్డ్. ఓకే, ఈ PDF ఫార్మాట్ని ఎట్లా మనం చేసుకోవాలి ఏంటి అనేది చూడండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ 16th September 2024. ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేస్తారు క్లియర్గా. హియర్ ఆల్సో దే మెన్షన్. ఇక్కడ సి once this application form you have to fill, and after that while applying application you have to attach this application form. okay, ఇక్కడ చూడండి సర్టిఫికేట్ దట్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ అంతా మీకు క్లియర్గా తెలిసిందే. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, నేమ్ ఆఫ్ ద మదర్ అన్ని బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. నేమ్ ఆఫ్ ద గార్డియన్. ఓకే, ఇదంతా ఓకే, కామన్ ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, యూ హ్యావ్ టు ఫిల్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ ఎనీ స్పెషల్ డిసేబిలిటీ మీకు ఉన్నది అంటే ఇక్కడ డిసేబిలిటీ ఏది ఉంది అనేది మీరు అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని దాని రిలేటెడ్ డిసేబిలిటీ ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. దే మెన్షన్డ్ హియర్. ఏదన్నా ఉంటే టిక్ చేయమని చెప్పారో అది మీరు టిక్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్, ఎవ్రీ డీటెయిల్స్ యూ హ్యావ్ టు అప్లోడ్. అండ్ ఆఫ్టర్ దట్ పెన్ నెంబర్,
అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఇదంతా కామన్ కాలమ్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు. మెయిన్ ఏరియా ఇక్కడ యూ అబ్జర్వ్ ఫస్ట్ పర్టికులర్స్. ఇప్పుడు నవోదయాలో చాలామంది పేరెంట్స్కి తెలుసు మున్సిపల్ అండ్ రూరల్ అనే కేటగిరీ సీట్స్ ఉంటాయి, అది చాలామంది పేరెంట్స్కి తెలుసు. మున్సిపల్ అంటే ఏంటి అండ్ రూరల్ అంటే ఏంటి, అర్బన్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే నవోదయాల్లో మీకు ఉంది అంటే ఇక్కడ వచ్చేసి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ అనేది 3 ఇయర్స్ రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా మెయిన్ అండి, ఇంపార్టెంట్ కూడా. మీరు అబ్జర్వ్ చేయండి, నవోదయ అప్లికేషన్ ఫామ్ 2024 మీరు ఫిలప్ చేసేటప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన కాలం ఇదే. ఇప్పుడు స్టూడెంట్ రూరల్లో ఉన్నాడు అంటే గ్రామ పంచాయతీ రిలేటెడ్గా ఉన్నాడు అని అంటే ఆ గ్రామ పంచాయతీ రిలేటెడ్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి రావాలి అంటే ఫస్ట్ పేరెంట్ చేయాల్సింది 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, ఈ 3 ఇయర్స్ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్గా గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్లో ఉంటే, చదివి ఉంటే మాత్రమే మీకు రూరల్ కింద గ్రామ పంచాయతీ కింద ఆ సీట్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి అది మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఉన్న చూసారా లొకేషన్ రూరలా అర్బనా ఉంది. బిఫోర్ మీరు ఈ కాలమ్స్ని ఫిలప్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా అప్లికేషన్ ఫామ్స్ రూరల్లో ఉన్నారనుకోని మున్సిపల్ ఉన్న బ్లాక్ వేసుకొని మున్సిపల్ రూరల్ అనేది క్లారిటీ సరిగా లేకుండా మీరు అప్లై చేస్తే రేపు మళ్ళీ స్టూడెంట్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ రిలేటెడ్గా ఉన్న డాక్యుమెంట్ని మాత్రమే మీరు తీసుకెళ్తేనే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు 3 క్లాసెస్ అనేవి గ్రామ పంచాయతీలో అంటే రూరల్లో ఉన్న స్కూల్లో స్టూడెంట్ చదువుకుంటే మాత్రమే వాళ్ళు రూరల్ కిందకి అంటే రూరల్ కేటగిరీ కిందకి ఎలిజిబిలిటీ వస్తారు. ఇంకా అర్బన్ ఎలా అంటే మీరు 3rd, 4th, 5th ఈ 3 ఇయర్స్లో ఏ ఒక్క 1 ఇయర్ అయినా సరే మున్సిపల్ ఏరియాలో ఉన్న స్కూల్లో స్టూడెంట్ చదువుకొని ఉన్నట్టయితే వాళ్ళు అర్బన్ కిందకే వస్తారు. అంటే మున్సిపల్ ఏరియా. అర్బన్ అంటే మున్సిపల్ అండి, రూరల్ అంటే గ్రామ పంచాయతీ. ఈ 3 ఇయర్స్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. దీన్ని మీరు ఫిలప్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఫిలప్ చేయండి. ఏ మిస్టేక్ జరిగినా తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఫస్టే చూసుకోండి అన్ని ఇష్యూస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిలప్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది అండ్ ఇక్కడ ఏమంటే నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టడీడ్ 3rd, 4th, 5th అనేది ఇక్కడ కాలం ఉంది. ఇక్కడ 3rd అంటే 3rd ఏ స్కూల్ ఉన్నాడు, 4th, 5th ఆ స్కూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్కూల్ లొకేషన్ రూరలా అర్బనా రూరలా అనేది 3 ఇయర్స్ మీరు ఎక్కడ చదివారు స్టూడెంట్. ఇన్ కేస్ 4th క్లాసు 3rd క్లాసు రూరల్ ఉంది, 4th క్లాస్ అర్బన్ ఉందంటే అర్బనే మెన్షన్ చేయండి. ఓకే, 5th క్లాస్ రూరల్ ఉంటే రూరల్ మెన్షన్ చేయండి. అయితే అకార్డింగ్ టు దిస్ రూల్ మనం ఏమనుకున్నాం ప్రీవియస్లీ 3 ఇయర్స్ కూడా మీరు రూరల్లో ఉంటే మాత్రమే రూరల్ కేటగిరీ అనేది వస్తుంది మీకు. ఏ 1 ఇయర్ ఉన్నా రాదు. అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ 3rd క్లాస్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ ఎండింగ్, పాసింగ్ అంటే జూన్. యాక్చువల్గా మనకైతే అకాడమిక్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసి మార్చ్లో కానీ ఏప్రిల్ అయితే ఏప్రిల్ వేయండి. అది 2000 స్టార్టింగ్ వచ్చేసి 2023 ఉంటే ఎండింగ్ వచ్చేసి 2024 లైక్ దట్. మీరు ఆ అకాడమిక్ సీజన్ అనేది మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద బ్లాక్, ఈ బ్లాక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక రూరల్ అర్బన్ అనేది మిస్టేక్ ఇచ్చినా ఇక్కడ బ్లాక్ నేమ్ ఆఫ్ ద బ్లాక్ అంటే ఆ స్కూల్ ఎక్కడైతే లొకేటెడ్ అయ్యి ఉంటుందో ఆ లొకేటెడ్కి రిలేటెడ్ అయిన బ్లాక్ అనేది మీనింగ్ ఇక్కడ. ఓకేనా, మీరు ఎక్కడా కూడా మిస్టేక్ ఇవ్వడానికి ఉండదండి. ఇది చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేయండి వైల్ యు ఆర్ డూయింగ్. ఇంకొకటి ఏమంటే నేమ్ ఆఫ్ ద బ్లాక్. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ యూ హ్యావ్ టు రైట్ హియర్ ఇన్ బ్లాక్ కాలమ్ అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది స్కూల్ వాళ్ళని కన్సల్ట్ చేయండి.
ఆ స్కూల్ ఏ బ్లాక్లో వస్తుంది అంటే ఇది న్యూమరికల్గా ఉండొచ్చు 11th బ్లాకా 12th బ్లాకా అనేది మీరు చూడండి. ఈ బ్లాక్తో పాటు డిస్టిక్, మీరు డిస్టిక్ రంగారెడ్డి కిందకి వస్తే రంగారెడ్డి, నల్గొండ అయితే నల్గొండ అది మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద స్టేట్ యూజువల్లీ తెలంగాణ. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా మీరు ఈ ఈ ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినాక ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ NIOS స్టూడెంట్ ఆర్ విల్ బీ decided on the base of residence of the candidate. The above details of candidate are verified from school records and found correct. సో ఇక్కడ ఏమంటే ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్, మీ స్టూడెంట్ మీ వార్డ్ ఎక్కడైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ కాలమ్స్ అన్నీ చూసి ఇది కరెక్టే, ఈ మేము సబ్మిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది అనేది చెక్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ విత్ సీల్, ఎక్కడైతే మీ స్టూడెంట్ చదువుతున్నారో దానికి ఒక సీల్ ఉంటుందండి, అది రౌండ్ సీల్ ఉండొచ్చు. దాంతోపాటుగా హెడ్ మాస్టర్ సిగ్నేచర్ అనేది చేయించి మీరు ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకొని అప్డేట్ చేయాలి. ఓకేనా, ఈ ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేయండి. ఇంకోటి ఏమంటే అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయింది అండ్ ఆన్లైన్ మీరు అన్ని జాగ్రత్తగా డాక్యుమెంట్స్ పెట్టుకొని కాలమ్స్ అన్నీ క్లియర్గా మీరు మెన్షన్ చేసి అప్డేట్ చేయండి. ఈ నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2024-2025 అకాడమిక్ సీజన్కి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఉన్న లాస్ట్ డేట్ 16th September 2024. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేటు 16th September 2024. ఆల్ ద బెస్ట్ అండి. అబ్జర్వ్ చేసుకొని మీకు ఆన్లైన్ మొత్తం ఈ ప్రొఫార్మాని క్లియర్గా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. క్రాంతి కీన్ అకాడమీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ on our website. Links also it is there. For more details please subscribe our channel and like this video, share it. మీ ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకోలేకపోతున్నా వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఏమంటే కంప్లీట్ క్లియర్ డేటా అనేది మీరు ఫిలప్ చేయండి. ఇన్ కేస్ ఏ మిస్టేక్ ఉన్నా సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అయితే సీట్ 100% క్యాన్సిల్ చేస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకండి. బ్లాక్స్ కానివ్వండి, 3rd, 4th, 5th స్కూల్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ క్లియర్గా ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.